నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 43లో మనం డైలీ లైఫ్‌లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్‌ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. ప్రొటెక్ట్. ప్రొటెక్ట్‌ని తెలుగులో కాపాడడం అని అంటాం. వి మస్ట్ ప్రొటెక్ట్ నేచర్. వి మస్ట్ ప్రొటెక్ట్ నేచర్. మనం ప్రకృతిని కాపాడాలి. హీ ప్రొటెక్టెడ్ హిస్ ఫ్యామిలీ. హీ ప్రొటెక్టెడ్ హిస్ ఫ్యామిలీ. అతను తన కుటుంబాన్ని కాపాడాడు. షర్ట్. షర్ట్ని తెలుగులో చొక్కా అని అంటాం. ఐ బాట్ ఏ న్యూ షర్ట్. ఐ బాట్ ఏ న్యూ షర్ట్. నేను కొత్త చొక్కా కొన్నాను. హిస్ షర్ట్ ఈజ్ బ్లూ. హిజ్ షర్ట్ ఈజ్ బ్లూ. అతని చొక్కా నీలం రంగులో ఉంది. ప్రాపర్. ప్రాపర్ని తెలుగులో సరైన అని అంటాం. వేర్ ప్రాపర్ క్లోత్స్. వేర్ ప్రాపర్ క్లోత్స్. సరైన బట్టలు ధరించండి. హీ డిడ్ నాట్ ఫాలో ద ప్రాపర్ రూల్స్. హీ డిడ్ నాట్ ఫాలో ద ప్రాపర్ రూల్స్. అతను సరైన నియమాలను పాటించలేదు. మార్నింగ్. మార్నింగ్ని తెలుగులో ఉదయం అని అంటాం. ఐ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఐ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. నేను ఉదయం తొందరగా లేస్తాను. ఇట్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ మార్నింగ్. ఇట్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ మార్నింగ్. ఇది అందమైన ఉదయం. లిటిల్. లిటిల్ని తెలుగులో చిన్నది లేదా కొద్దిగా అని అంటాం. గివ్ మీ ఏ లిటిల్ వాటర్. గివ్ మీ ఏ లిటిల్ వాటర్. నాకు కొద్దిగా నీళ్ళు ఇవ్వండి. హీ ఈజ్ ఎ లిటిల్ బాయ్. హీ ఈజ్ ఏ లిటిల్ బాయ్. అతను చిన్న పిల్లవాడు. లిస్ట్. లిస్ట్ని తెలుగులో జాబితా అని అంటాం. మేక్ ఏ షాపింగ్ లిస్ట్. మేక్ ఏ షాపింగ్ లిస్ట్. షాపింగ్ జాబితా తయారు చేయండి. ద లిస్ట్ ఈజ్ వెరీ లాంగ్. ద లిస్ట్ ఈజ్ వెరీ లాంగ్. జాబితా చాలా పొడవుగా ఉంది. ఇన్సైడ్. ఇన్సైడ్ని తెలుగులో లోపల అని అంటాం. ద క్యాట్ ఈజ్ ఇన్సైడ్ ద బాక్స్. ద క్యాట్ ఈజ్ ఇన్సైడ్ ద బాక్స్. పిల్లి బాక్స్ లోపల ఉంది. కమ్ ఇన్సైడ్ ద రూమ్. కమ్ ఇన్సైడ్ ద రూమ్. గదిలోకి రా. ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ని తెలుగులో ముఖ్యమైన అని అంటాం. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ డెసిషన్. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ డెసిషన్. ఇది ఒక ముఖ్యమైన నిర్ణయం. హీ హ్యాజ్ అన్ ఇంపార్టెంట్ మీటింగ్ టుడే. హీ హ్యాజ్ అన్ ఇంపార్టెంట్ మీటింగ్ టుడే. అతనికి ఈరోజు ఒక ముఖ్యమైన సమావేశం ఉంది. షైన్. షైన్ని తెలుగులో ప్రకాశించడం అని అంటాం. ద సన్ షైన్స్ బ్రైట్లీ. ద సన్ షైన్స్ బ్రైట్లీ. సూర్యుడు ప్రకాశంగా మెరిసిపోతున్నాడు. హెర్ ఐస్ షైన్ విత్ జాయ్. హెర్ ఐస్ షైన్ విత్ జాయ్. ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి. మూన్. మూన్ని తెలుగులో చంద్రుడు అని అంటాం. ద మూన్ ఈజ్ బ్రైట్ టు నైట్. ద మూన్ ఈజ్ బ్రైట్ టు నైట్. ఈ రాత్రి చంద్రుడు ప్రకాశవంతంగా ఉన్నాడు. షీ లుక్డ్ ఎట్ ద ఫుల్ మూన్. షీ లుక్డ్ ఎట్ ద ఫుల్ మూన్. ఆమె పూర్ణచంద్రుని చూసింది. ఇల్. ఇల్ని తెలుగులో అనారోగ్యంగా అని అంటాం. హీ ఈజ్ ఫీలింగ్ ఇల్ టుడే. హీ ఈజ్ ఫీలింగ్ ఇల్ టుడే. అతను
ఈరోజు అనారోగ్యంగా ఉన్నాడు. షీ లుక్స్ ఇల్ అండ్ టైర్డ్. షీ లుక్స్ ఇల్ అండ్ టైర్డ్. ఆమె అనారోగ్యంగా మరియు అలసిపోయినట్లు కనిపిస్తోంది. లైన్. లైన్ని తెలుగులో గీత లేదా వరుస అని అంటాం. డ్రా ఏ స్ట్రైట్ లైన్. డ్రా ఏ స్ట్రైట్ లైన్. ఒక నేరుగా గీత వేసి. దే స్టూడ్ ఇన్ ఏ లైన్. దే స్టూడ్ ఇన్ ఏ లైన్. వాళ్ళు వరుసగా నిలబడ్డారు. ఐడియా. ఐడియాని తెలుగులో ఆలోచన అని అంటాం. షీ షేర్డ్ ఏ గ్రేట్ ఐడియా. షీ షేర్డ్ ఏ గ్రేట్ ఐడియా. ఆమె గొప్ప ఆలోచనను పంచుకుంది. ఐ హ్యావ్ అన్ ఐడియా ఫర్ ద ప్రాజెక్ట్. ఐ హ్యావ్ అన్ ఐడియా ఫర్ ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్కి నాకు ఒక ఆలోచన ఉంది. యాక్రోనమ్. యాక్రోనమ్ని తెలుగులో సంక్షిప్త రూపం అని అంటాం. యునిసెఫ్ ఈజ్ అనదర్ వెల్ నోన్ యాక్రోనమ్. యునిసెఫ్ ఈజ్ అనదర్ వెల్ నోన్ యాక్రోనమ్. యునిసెఫ్ మరో ప్రసిద్ధమైన సంక్షిప్త రూపం. ద యాక్రోనమ్ ASAP మీన్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ద యాక్రోనమ్ ASAP మీన్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ASAP అనేది ఎంత తక్కువ సమయంలో అయితే అంత మంచిది అనే అర్థం. హెల్ప్. హెల్ప్ని తెలుగులో సహాయం అని అంటాం. కెన్ యూ హెల్ప్ మీ విత్ దిస్. కెన్ యూ హెల్ప్ మీ విత్ దిస్. ఇది చేయడంలో నీవు నాకు సహాయం చేయగలవా. షీ ఆల్వేస్ హెల్ప్ హెర్ ఫ్రెండ్స్. షీ ఆల్వేస్ హెల్ప్స్ హెర్ ఫ్రెండ్స్. ఆమె ఎప్పుడు తన స్నేహితులకు సహాయం చేస్తుంది. హార్డ్. హార్డ్ని తెలుగులో కఠినంగా లేదా గట్టిగా అని అంటాం. దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ హార్డ్. దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ హార్డ్. ఈ ప్రశ్న చాలా కఠినంగా ఉంది. హీ వర్క్స్ హార్డ్ ఎవ్రీడే. హీ వర్క్స్ హార్డ్ ఎవ్రీడే. అతను ప్రతిరోజు గట్టిగా పనిచేస్తాడు. గ్రౌండ్. గ్రౌండ్ని తెలుగులో భూమి లేదా నేల అని అంటాం. చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. పిల్లలు భూమిపై ఆడుతున్నారు. ద గ్రౌండ్ ఈజ్ వెట్ ఆఫ్టర్ ద రెయిన్. ద గ్రౌండ్ ఈజ్ వెట్ ఆఫ్టర్ ద రెయిన్. వర్షం తర్వాత నేల తడిగా ఉంది. కొలీజియన్. కొలీజియన్ని తెలుగులో ఢీకొనడం అని అంటాం. అవాయిడ్ కొలీజన్ విత్ అదర్స్. అవాయిడ్ కొలీజన్ విత్ అదర్స్. ఇతరులతో ఢీకొనడం తప్పించండి. దెర్ వాజ్ ఏ కొలీజన్ బిట్వీన్ టూ కార్స్. దెర్ వాజ్ ఏ కొలీజన్ బిట్వీన్ టూ కార్స్. రెండు కార్ల మధ్య గుద్దుబాటు జరిగింది. డిలైట్. డిలైట్ని తెలుగులో ఆనందం అని అంటాం. షీ వాజ్ ఫిల్డ్ విత్ డిలైట్. షీ వాజ్ ఫిల్డ్ విత్ డిలైట్. ఆమె ఆనందంతో నిండిపోయింది. హెర్ స్మైల్ ఈజ్ ఏ డిలైట్. హెర్ స్మైల్ ఈజ్ ఏ డిలైట్. ఆమె నవ్వు ఆనందం కలిగిస్తుంది. ఫన్. ఫన్ని తెలుగులో సరదా అని అంటాం. వీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఫన్ ఎట్ ద పార్టీ. వీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఫన్ ఎట్ ద పార్టీ. పార్టీలో మేము చాలా సరదాగా గడిపాము. ప్లేయింగ్ విత్ ఫ్రెండ్స్ ఈజ్ ఆల్వేస్ ఫన్. ప్లేయింగ్ విత్ ఫ్రెండ్స్ ఈజ్ ఆల్వేస్ ఫన్. స్నేహితులతో ఆడటం ఎప్పుడూ సరదా. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.